నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుంటే కనుక కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటి శ్రవంతి కృష్ణ ఈరోజు వెనకాల బోర్డు వేసుకొని వచ్చింది అని అనుకుంటున్నారా? ఈ గెటప్, ఈ సెటప్ ఎందుకో చివరి వరకు వీడియో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. సో రీసెంట్గా నేను శకుంతలాదేవి మూవీ చూసానండి. మీలో ఎంతమంది చూసారు శకుంతలాదేవి మూవీ? చాలా అమేజింగ్ కదండి. షీ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని కూడా అంటారు. ఆమెకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. మేము చదువుకునే టైంలో ఆమె గురించి నేను చాలా విన్నాను. సో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఆమె గురించి చెప్పండి. రీసెంట్గా కూడా ఆమె రికార్డ్ని ఎవరు బ్రేక్ చేశారు అని చెప్పి న్యూస్లో చదివాను. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా? శకుంతలాదేవి అంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేస్తుందబ్బా అని చెప్పేసి నేను చాలా బ్లాగ్స్ చదవడం ఆలోచించన్నమాట. సో కొన్ని బ్లాగ్స్ చదువుతుండగా ఏంటి అంటే నా స్కూల్ మెమరీస్ కూడా దాంతోపాటు గుర్తొచ్చాయి. నేను ఒకసారి ఐఐటి మద్రాస్ వెళ్ళాను అనమాట, ఒక ఈవెంట్ కోసము పార్టిసిపేట్ చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సెమినార్ అటెండ్ అయ్యానండి. అదే ఏంటో తెలుసా? వేదిక్ మ్యాథ్స్. సో అందులో కొన్ని ఫార్ములాస్, కొన్ని ఎట్లా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి స్పీడ్గా చేయాలి అనేవి అక్కడ ఒక ప్రొఫెసర్ సెమినార్ అనేది ఇచ్చారన్నమాట. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సో అవన్నీ నాకు గుర్తు రావడం జరిగింది ఈ శకుంతలాదేవి మూవీ చూసిన తర్వాత. ఆ ఫార్ములాస్ కనుక మనకి వస్తే మల్టిప్లికేషన్స్ కానీ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ చాలా ఈజీగా చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు కానీ, సో నా సబ్స్క్రైబర్స్లో చాలామంది టీచర్స్ ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్న మదర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి సో మ్యాథ్స్ ఎంత ఫాస్ట్గా చేయాలి అనేవి కొన్ని నాకు తెలిసిన ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా చెప్పాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి అంటే, వేదిక్ మ్యాథ్స్ అనేది మన ఇండియన్ ఒక సన్యాసి భారతీ కృష్ణ తీర్థ. మీరు కావాలి అంటే వికీపీడియాలో కొట్టి చూడండి, మీకు చాలా వస్తాయి ఆయన గురించి. సో ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది ఏంటి అంటే 16 ఫార్ములాస్ కలిగి ఉంటుంది అన్నమాట. 16 ఫార్ములాస్తో ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎంత ఫాస్ట్గా చేయొచ్చో అనేది ఆయన ఒక బుక్ రూపంలో రాశారన్నమాట. సో అట్లా ఆయన రాసిన తర్వాత కొన్ని ప్రూవ్ అయినాయి, కొన్ని ప్రూవ్ అవ్వలేదు అని చెప్పి చాలా కాంట్రవర్సీస్ బ్లాగ్స్ ఉన్నాయి దాని మీద. అవన్నీ మళ్ళీ సుత్తి సొల్లు అనుకోకండి. బట్ ఏంటి అంటే ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది మన ఇండియన్ మైథాలజీ నుండి, వేదాస్ నుండి వచ్చిన మ్యాథమెటిక్ రూల్స్ అండ్ ఫార్ములాస్ అన్నమాట. సో ఆయన చెప్పిన కొన్ని ఫార్ములాస్ యూస్ చేస్తే ఏంటి అంటే మనం మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం అన్నమాట. ఈ వేదిక్ మ్యాథ్స్తో పాటు రీసెంట్గా నేను చాలామంది స్టూడెంట్స్ దగ్గర వింటున్నాను ఏంటి అంటే అబాకస్ నేర్చుకుంటున్నాం మేము, లేదు అంటే సో స్పీడ్ మ్యాథ్ నేర్చుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు. దీని అంతటికీ కూడా మళ్ళీ ఇనీషియల్ దగ్గరకు ఎవరి దగ్గరకు వస్తారు అంటే వేదిక్ మ్యాథ్స్కే లింక్ అయి ఉంటాయి కొన్ని కూడా. సో ఏంటి అంటే ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా సరే స్పీడ్ మ్యాథ్ అవనివ్వండి, అబాకస్ అవనండి, వేదిక్ మ్యాథ్స్ అవనివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే ఒక చైల్డ్ మైండ్ని డెవలప్ చేయడానికి, ఫాస్ట్గా థింక్ చేయడానికి యూజ్ అవుద్ది అన్నమాట. నా అప్పుడైతే నాకు ఇవన్నీ తెలీదు. సో నేనేంటి అంటే ఏదన్నా ఒక మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే సార్స్, టీచర్స్ లేదు టెక్స్ట్ బుక్స్లో ఎట్లా ఉన్నాయో అట్లానే నేర్చుకొని వచ్చాను. సో మ్యాథ్స్ అంటే అందుకనే మన జనరేషన్ పిల్లలకి చాలా భయం ఉంటుంది, చాలామందికి, కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఈ జనరేషన్ పిల్లలు ఏంటి అంటే ఫాస్ట్గా ఎట్లా చేయాలి అనే దానికి కూడా ప్రత్యేకంగా ఒక కోర్స్ కూడా చేస్తున్నారు. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎవరైనా యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో, లేదు అంటే ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్టూడెంట్స్కి కానీ హెల్ప్ అయ్యేలాగా ఒక మ్యాథ్స్ ఫార్ములాని మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో దీన్ని యూజ్ చేస్తే ఏంటంటే మీరు మ్యాథ్స్ అనేది చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. సో ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందామా? అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆ టాపిక్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ అండి. సో నేను ఈ వీడియోలో 3 మెథడ్స్ చెప్పబోతున్నాను. ఈ 3 మెథడ్స్ యూస్ చేస్తే కనుక మీరు 2 డిజిట్ మల్టిప్లికేషన్ అనేది చాలా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. లైక్ 5 సెకండ్స్ 3 సెకండ్స్లో కూడా ఆన్సర్ చెప్పేస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చూద్దాము.
సో ఫస్ట్ మెథడ్ ఎట్లా చేయాలో నేను ఇక్కడ వేసి చూపిస్తాను, సో మీరు నేర్చుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 12 ఇంటూ 13 కావాలి. ఫస్ట్ మెథడ్లో ఎప్పుడు ఏంటి అంటే బేస్ 10, 100 అండ్ 1000. సో ఇవి బేస్ నెంబర్స్ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ చెప్తున్నాను కాబట్టి ఎప్పుడు 10 అనేది కన్సిడర్ చేయాలి. 10కి ఎంత ఎక్కువ ఉంది ఆర్ తక్కువ ఉంది చూసుకొని దాన్ని బట్టి ఈ ట్రిక్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ 12 తీసుకుంటే 12 అనేది 10కి ఎంత ఎక్కువ ఉంది, సో +2 ఎక్కువ ఉంది. సో అట్లానే 13 అనేది 10కి ఎంత ఎక్కువ ఉంది, 3 అనేది ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టే ఈ ట్రిక్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ రాసుకున్నాం కదా, ఇట్లా రాసుకున్న తర్వాత దీన్ని ఎప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి, దీన్ని ఎప్పుడు డయాగ్నల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 3 ఇంటూ 2 ఎంత ఆన్సర్ 6. 13 + 2 = 15 అవుతుంది, ఆర్ 12 + 3 = కూడా 15 అవుతుంది. మనం ఎటు సైడ్ ప్లస్ చేసినా సరే సేమ్ నెంబర్ వస్తుంది ఈ ట్రిక్ ద్వారా. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఏదో ఒక్క సైడ్ కన్సిడర్ చేసుకోండి, ఎయిదర్ ఇట్లా అన్నా సరే ఇలా అన్నా సరే. ఇప్పుడు 13 + 2 ఎంత ఆన్సర్ 15. సో 12 ఇంటూ 13 ఆన్సర్ వచ్చేసి 156 అన్నమాట. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. సో ఇదే మెథడ్ యూజ్ చేసి మనం ఇంకొక నెంబర్ని కూడా తీసుకుందాము. ఫస్ట్ సపోజ్ నాకు 12 ఇంటూ 12 కావాలి. నేను చిన్న డిజిట్స్ తీసుకుంటున్నానండి. మీరు ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కువ డిజిట్స్ పెద్ద నెంబర్స్ తీసుకొని చేయించండి మీ పిల్లల చేత. సో 12 ఇంటూ 12 కావాలి. సేమ్ మెథడ్ మనం ఫాలో అవ్వాలి. సో 12 అనేది 10కి ఎంత ఎక్కువ ఉంది, +2 ఎక్కువ ఉంది. సేమ్ మళ్ళీ 12 తోటే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 10కి +2 ఎక్కువ ఉంది. సో ఈ మెథడ్లో ఏం చెప్పాను, ఎప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి ఫస్ట్ డిజిట్. 2 2s are 4 ఆర్ ఎనీ ఒక ఎడ్జసెంట్ని నేను ప్లస్ చేయమన్నాను. 12 + 2 ఎంత 14. సో ఆన్సర్ ఈజ్ 144. సో సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు మనము సెకండ్ మెథడ్ ఎట్లానో చూద్దాం. సో సపోజ్ నాకు 14 ఇంటూ 12 అనేది మల్టిప్లికేషన్ ఆన్సర్ చూడాలి. సో సెకండ్ మెథడ్లో వచ్చేసి ఏంటి అంటే సో ఇట్లా చూడండి, ఒకటి అప్ యారో వేయండి, ఒకటి డౌన్ యారో వేయండి, ఒకటి డయాగ్నల్స్ది ప్లస్ చేయాలి, ఇది ఇంటూ చేయాలి, ఇది ఇంటూ చేయాలి, ఇది ప్లస్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి అంటే అప్కి వెళ్ళండి. 2 ఇంటూ 4 8, 1 ఇంటూ 1 1. సో ఈ మధ్యలో ఏం చేయాలి, మనం ప్లస్ చేయాలి. 1 ఇంటూ 2 ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి, 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 4. సో ఆన్సర్ ఎంత 2 + 4 6. సో ఆన్సర్ 168. సో ఇది చెప్పినప్పుడు మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది. సో చాలామంది దీన్ని వేరే మెథడ్లో కూడా పక్కన వేసి కూడా చెప్తారు, దాన్ని అంబ్రెల్లా మెథడ్ అని కూడా అంటారు. సో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి అప్ యారో వేయండి, ఒకటి డౌన్ యారో వేయండి, ఎడ్జసెంట్స్ వచ్చేసి డయాగ్నల్ ఎప్పుడు మనం ప్లస్ చేయాలన్నమాట. సో సేమ్ మెథడ్ యూజ్ చేసి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ సపోజ్ నాకు 13 ఇంటూ 12 కావాలి. సో నేను ఫస్ట్ ఏం చేయమన్నాను, అప్ యారో వేయమన్నాను, డౌన్ యారో వేయమన్నాను, ఎడ్జసెంట్స్ ఇట్లా బ్లాక్ చేసుకోమన్నాను. సో ఎప్పుడు పైకి వెళ్తున్నప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 3 ఎంత 6. ఇది కూడా ఏం చేయాలన్నాను మల్టిప్లికేషన్. 1 ఇంటూ 1 1. సో ఈ డిజిట్ ఆన్సర్ వచ్చేసి మనం డయాగ్నల్ని ప్లస్ చేయాలి. 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 3 + 2 = 5. చూసారా, ఆన్సర్ = 156. ఇది ఈ ట్రిక్స్ అన్నీ ఏంటి అంటే మన ట్రెడిషనల్ మెథడ్ కంటే మనం ఎప్పుడైతే మనము ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే ఈ ట్రిక్స్ కానీ టిప్స్ కానీ మనకి యూజ్ అవుతాయి. లేదు అంటే ఇట్లా చెప్పినప్పుడు మనకు కష్టంగానే అనిపిస్తుంది, ఈ ఫార్ములాస్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా, ఇది నేర్చుకోవాలా అని చెప్పేసి. సో ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ చూద్దాం. థర్డ్ మెథడ్ని ఏమంటారు అంటే జపనీస్ మెథడ్ అని కూడా అంటారు. ఈ జపనీస్ మెథడ్ని ఎందుకు అంటారో నేను ఈ మెథడ్ చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, అండ్ కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంది అన్నమాట. సపోజ్ ఒక నెంబర్ 2 డిజిట్ నెంబర్స్ తీసుకుందాము. 12 ఇంటూ 11 ఆన్సర్ కావాలి.
జపనీస్ మెథడ్లో ఎప్పుడు ఏంటి అంటే వాళ్ళు లైన్స్ డ్రా చేసి ఆన్సర్ అనేది తీసుకొస్తారనమాట. మేబీ వాళ్ళు చాప్ స్టిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల లైన్స్ అనేవి రిప్రజెంట్ చేసుకొని మల్టిప్లికేషన్ అని చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి అంటే 12 ఫస్ట్ టాప్ డిజిట్ తీసుకోండి, 12 కాబట్టి ఒక లైన్ హారిజెంటల్గా గీయండి. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2 అంటే 2 లైన్స్ హారిజెంటల్గా గీయండి. నెక్స్ట్ వచ్చేసి 11 సెకండ్ డిజిట్ వచ్చేసి వర్టికల్గా రిప్రజెంట్ చేయాలి. 1 ఇంకొక నెంబర్ కూడా 1 వర్టికల్. సో ఈ మెథడ్లో ఏంటి అంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేది నోట్ చేసుకోండి. ఇది ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే 2 లైన్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నాయో అవి చూసుకోండి. సో ఇదొక ఇంటర్సెక్షన్, ఇదొక ఇంటర్సెక్షన్, ఇదొక ఇంటర్సెక్షన్, సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని బట్టి మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీలో కొంతమంది గెస్ట్ చేసే ఉంటారు ఆల్రెడీ ఆన్సర్ ఎట్లా వస్తుందో అనేది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక్కొక్క డిజిట్ని కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి? 2. సెకండ్ డిజిట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎప్పుడు డయాగనల్గా కన్సిడర్ చేయాలి. 1 2 3. ఇంకొక ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి 1. సో ఆన్సర్ ఈజ్ 132. సో బాగుంది కదా లైన్స్ డ్రా చేసి. ఈ మెథడ్ కనుక మీ పిల్లలకి చెప్తే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇట్లాంటి మల్టిప్లికేషన్ చేయడానికి, క్యాలిక్యులేషన్స్ చేయడానికి. సో ఇంకొక నెంబర్ చూద్దాం మనం. సో ఇప్పుడు సేమ్ మెథడ్ యూజ్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 14 × 13 కావాలి. సో ఎప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ నెంబర్ ఎప్పుడు హారిజెంటల్ లైన్స్, 1 లైన్, 4 కాబట్టి 4 లైన్స్. నెక్స్ట్ వర్టికల్ లైన్స్, ఇది 1 అండ్ 3 కాబట్టి 3 లైన్స్. సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎక్కడున్నాయో పాయింట్ అవుట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ నెంబర్ ఆన్సర్ అవుతుంది అన్నాను, ఇది సెకండ్ డిజిట్ ఆన్సర్, ఇది థర్డ్ డిజిట్ ఆన్సర్ అన్నాను. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? యాక్చువల్లీ ఏంటి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చింది. కానీ ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో 12 రాయగలమా? మనం రాయలేము. సో యాక్చువల్లీ దీని ఆన్సర్ 12 వచ్చింది. కాకపోతే మనం ఫస్ట్ డిజిట్ 2 ఒకటే తీసుకొని ఈ 1 అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 అండ్ ఇక్కడ ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి దీన్ని కూడా యాడ్ చేయాలి. 3 + 4 7 అండ్ 1 8. ఇక్కడ ఒకటే ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది కాబట్టి 1. సో ఆన్సర్ ఈజ్ 182. సో ఇట్లా లైన్స్ ఎక్కువ వస్తే కనుక మనకి 2 డిజిట్ నెంబర్ కనుక వస్తే డాట్స్ యూస్ చేసి దాంట్లో ఒక నెంబర్ మనం నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నమాట. సో ఇట్లాగా పెద్ద నెంబర్స్తో కూడా చేయొచ్చు. ఈ ట్రిక్ని యూస్ చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మెథడ్ని యూస్ చేసి. సో నేను ఇప్పుడు చెప్పిన 3 మెథడ్స్ ఒకే నెంబర్ని 3 మెథడ్స్ యూస్ చేసి ఆన్సర్స్ ఎట్లా రప్పిస్తానో చూద్దాం. సో నాకు 11 × 13 కావాలి. ఫస్ట్ మెథడ్లో నేను ఏం చెప్పాను, 10కి బేస్ దగ్గరలో ఎంత ఎక్కువ ఉందో అంత చేయమన్నాను. 11 ఎంత ఎక్కువ ఉంది? +1 ఎక్కువ ఉంది. 13 అనేది ఎంత ఎక్కువ ఉంది? 10కి 3 ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఎప్పుడు ఇది మల్టిప్లికేషన్ చేయమన్నాను, ఇదేంటి అంటే ఇట్లా డయాగ్నల్గా ప్లస్ చేయమన్నాను. సో 1 3 3 11 + 3 = 143. ఫస్ట్ మెథడ్ యూస్ చేసి మనకి 143 వచ్చింది. సెకండ్ మెథడ్, ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్లో ఏమన్నాను, డౌన్ యారో, అప్ యారో, డయాగ్నల్స్ అంటే 3 1 3 3 1 1 అంటే 4 1 1 4. సో సేమ్ ఆన్సర్ వచ్చింది. థర్డ్ మెథడ్, సో 11 చాప్ స్టిక్స్ గీయమన్నాను. సో 1 చాప్ స్టిక్, 1 స్టిక్, 1 ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు ఏం చేయమన్నాను అంటే
ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేది కౌంట్ చేయమన్నాను. ఇది ఒక డిజిట్, ఇది సెకండ్ డిజిట్, ఇది 1 1 2 3 4 3. సో 3 మెథడ్స్ కూడా యూజ్ చేసి సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇట్లాగా మీ పిల్లలకి నేర్పించండి. సో హోప్ మీకు ఈ 3 మెథడ్స్ ఈ వీడియో కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ పిల్లలకి ఇట్లాంటి మోర్ ట్రిక్స్ అండ్ టిప్స్ కావాలి అంటే ఇంకొన్ని వీడియోస్ నేను చేయాలి అనుకుంటున్నాను. కీప్ ఆన్ సపోర్టింగ్ అండి. స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ స్టే హోమ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.